హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్. ఈరోజు మనం కిచెన్ వొకాబులరీ ఏంటో చూద్దాం. కిచెన్లో మనం చాలా రకాల సెంటెన్సెస్ని లేదా వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా వంట చేసే అప్పుడు. లైక్ ఇలా తురమడం, పిండి జల్లించు, ఇంకా ఉడకలేదు, తొక్క తీయడం, కారంగా ఉంది, ఇలాంటి సెంటెన్సెస్ లేదా వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. పిండి జల్లించు, సీవ్ ద ఫ్లోర్, సీవ్ ద ఫ్లోర్ అని ఈ విధంగా చెప్పండి. సీవ్ ద ఫ్లోర్. కడగడం, వాష్. కడగడం అంటే వాష్ అంటాం. వాష్ ద వెజిటేబుల్స్, వాష్ ద వెజిటేబుల్స్. కూరగాయలను కడగండి లేదా కూరగాయలను కడగడం ఇలా చెప్పొచ్చు. వెజిటేబుల్స్ అనకూడదు, వెజిటేబుల్స్ అనాలి. తాలింపు, ట్యాంపరింగ్ అంటాం ఇంగ్లీష్లో. తాలింపు, ట్యాంపరింగ్. యాడ్ ద మష్రూమ్స్ ఇంటూ ట్యాంపరింగ్ అంటే మష్రూమ్స్ని తాలింపులో వేసి కలపండి. ఇంకా ఉడకలేదు, నాట్ కుక్డ్ యెట్, నాట్ కుక్డ్ యెట్. పొటాటోస్ ఆర్ నాట్ కుక్డ్ యెట్ అంటే పొటాటోస్ బంగాళదుంపలు ఇంకా ఉడకలేదు, బంగాళదుంప ఇంకా ఉడకలేదు. నానబెట్టడం, సోకింగ్, సోకింగ్. నానబెట్టు అంటాం కదా దేన్నైనా. సోక్ ద రైస్ ఫర్ 10 minutes బిఫోర్ కుకింగ్ అంటే 10 minutes ముందు, వండే ముందు రైస్ని నానబెట్టాలి అంటే నానబెట్టడం, సోక్ అని అంటాం. ఉప్పగా ఉంది, ఇట్ ఈస్ సాల్టీ, ద కర్రీ ఈజ్ టూ సాల్టీ అంటే కర్రీ, కూర చాలా ఉప్పగా ఉంది అని అర్థం. ఉప్పగా అంటే ఇట్ ఈస్ సాల్టీ అని చెప్తాం. నూనెలో కాల్చడం, డీప్ ఫ్రై అంటాం. డీప్ ఫ్రై అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ పకోడీ కానీ మనం మొత్తం నూనెలో వేసి కాలుస్తాం కదా, దాన్ని డీప్ ఫ్రై అంటాం. ఇక్కడ పక్కన ఇమేజ్ కూడా చూడండి. త్వరగా కలపడం, బీట్. మనం ఎగ్ కానీ ఏదైనా త్వరగా కలుపుతుంటాం కదా బౌల్లో వేసి, దాన్ని బీట్ అంటాం. త్వరగా కలపడం, త్వరగా కలపండి, బీట్. తిరగవేయడం, ఫ్లిప్. మనం ఫిష్ ఫ్రై కానీ నార్మల్గా మటన్ ఫ్రై కానీ మీట్ ఏదైనా కానీ చేసుకున్నప్పుడు మనం దాన్ని తిప్పుతుంటాం కదా, దాన్ని ఫ్లిప్ అంటారు. వన్ సైడ్ తిప్పుతుంటాం కదా, ఫ్లిప్, ఫ్లిప్ అనొచ్చు. తొక్క తీయడం, పీలింగ్. ఏదైనా తొక్క తీస్తుంటాం కదా, పీల్ ద పొటాటోస్ అంటే పొటాటోస్ బంగాళదుంపలు తొక్క తీయడం, తొక్క తీయడం దాన్ని పీలింగ్ అంటారు. పీలింగ్ ఆర్ పీల్. బాగా కారంగా ఉంది, ఇట్ ఈస్ వెరీ స్పైసీ ఆర్ ఇట్ ఈస్ టూ స్పైసీ, ద కర్రీ వాస్ వెరీ స్పైసీ. కూర చాలా కారంగా ఉంది అంటే కర్రీ వాస్ వెరీ స్పైసీ అని అనొచ్చు. కాల్చండి లేదా కాల్చడం, బేక్, బేక్ ద బ్రెడ్ అని అంటుంటాం కదా, అప్పుడు దాన్ని కాల్చడం అంటాం. కాల్చడం, బేక్. ముక్కలుగా కట్ చేయడం, కార్వ్. ముక్కలుగా కట్ చేయడం కార్వ్ అంటాం. టు కట్ ద మీట్ ఇంటూ పీసెస్ అని అనొచ్చు. చిన్న ముక్కలుగా కొయ్యి, చాప్ ఇంటూ స్మాల్ పీసెస్ అని అంటాం. చాప్ ఇంటూ స్మాల్ పీసెస్ అంటే చిన్న ముక్కలుగా కొయ్యి అని అర్థం. చాప్ ద వెజ్జీస్ అంటే వెజ్జీస్ని చిన్న ముక్కలుగా కట్ చేయండి అన్నట్టు. తక్కువ మంటలో ఉడికించు, కుక్ ఇన్ లో ఫ్లేమ్. మనం అంటుంటాం కదా కిచెన్లో, తక్కువ మంటలో ఉడికించు అని. కుక్ ఇన్ లో ఫ్లేమ్ అని చెప్పండి. ఎక్కువ మంటలో ఉడికించు, కుక్ ఇన్ హై ఫ్లేమ్ అంటే ఎక్కువ మంట పెట్టి ఉడికిస్తుంటాం కదా, దాన్ని కుక్ ఇన్ హై ఫ్లేమ్ అని అంటాం. ఇంకా మెత్తబడలేదు, నాట్ సాఫెన్ యెట్, నాట్ సాఫెన్ యెట్. పొటాటోస్ ఆర్ నాట్ సాఫెన్ యెట్ అంటే బంగాళదుంప ఇంకా మెత్తబడలేదు అన్నట్టు. నాట్ సాఫెన్ యెట్ ఇంకా మెత్తబడలేదు. తక్కువ నూనె వేసి వేయించాలి అని అంటుంటాం కదా, షాలో ఫ్రై అంటాం దాన్ని. అంటే తక్కువ నూనెలో పీసెస్ వేసి వేయించుకోవాలి. బెండకాయ ఫ్రై కానీ ఇలా ఫిష్ ఫ్రై కానీ
దాన్ని షాలో ఫ్రై అంటాం. మాడిపోయింది, చార్డ్. మాడిపోయింది, చార్డ్. ద కర్రీ వాస్ చార్డ్. కూర మాడిపోయింది, కూర మాడిపోయింది. తురమడం, గ్రేటింగ్. ఏదైనా తురుమడం అంటాం కదా కిచెన్లో, దాన్ని గ్రేటింగ్ అనొచ్చు. తురమడానికి యూస్ చేసేదాన్ని గ్రేటర్ అని అంటాం. ఎక్కువసేపు ఎక్కువ మంటలో ఉడికించు, బ్రాయిల్ అంటాం దాన్ని. ఎక్కువసేపు హై ఫ్లేమ్లో హై టెంపరేచర్లో ఉడికిస్తూ ఉంటాం కదా ఎక్కువ టైంలో, దాన్ని బ్రాయిల్ అంటాం, బ్రాయిల్. పిండి పిసకడం, నెడ్. నెడ్ అంటాం పిండి పిసకడం. ప్రెస్సింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ ద డో. డో అంటే పిండి ముద్ద ఉంటుంది కదా, దాన్ని డో అంటాం. ప్రెస్సింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ ద డో. కూరగాయలను ఒకే విధంగా వచ్చేలా క్యూబ్లా కట్ చేయడాన్ని డైసింగ్ అంటాం. డైసింగ్. కూరగాయలలో చాలా రకాల కట్ చేసుకుంటాం కదా, దాంట్లో ఇదొకటి, డైసింగ్. సన్నగా తీగల కటింగ్ చేయడాన్ని ష్రెడ్డింగ్ అంటాం. ష్రెడ్డింగ్. సన్నగా తీగల కట్ చేయడాన్ని ష్రెడ్డింగ్ అని అంటాం. సన్నగా పల్చగా కట్ చేయడాన్ని స్లైసింగ్ అంటాం. బిటర్ గార్డ్ని కానీ అలా కట్ చేసుకుంటాం కదా, వాటిని ఆ పీసెస్ని స్లైసింగ్ అంటాం, స్లైసింగ్. చాలా సన్నగా తరిగినట్టు కటింగ్ చేయడాన్ని మిన్సింగ్ అని అంటాం, మిన్సింగ్. చాలా సన్నగా తరిగినట్టు కట్ చేయడాన్ని మిన్సింగ్ అని అంటాం. Thanks for watching. Keep learning and keep growing. Practice well. You will become a better and fluent English speaker.